to rural area fair price shop dealers and 35 to 40,000 per month to urban area fair price shop dealers. Part D. Honorarium for fair price shop dealers involves financial implication in the government and the matter is under consideration. The fair price shop dealer margin has been increased from rupees 70 to rupees 140 per quintal in October 2023. గౌరవ సభ్యులు కూనమనేని సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. ముందుగా ఈ ప్రశ్న ఉత్తరాల ఈ అంశానికి సంబంధించి ఒక చిన్న సూచన మీ దృష్టికి తీసుకురావాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళం, చిన్న పార్టీల వాళ్ళు, లేకపోతే కొత్త సభ్యులు అడిగే ప్రశ్నలకి అవకాశం ఇచ్చి పెద్దలు, మాజీ మంత్రులు, లేకపోతే ప్రజెంట్ మంత్రులు వేయరు అనుకోండి, వాళ్ళు వేసే ప్రశ్నలు మాత్రం అవసరమైతే వేరే ఫామ్లో వచ్చేట్టుగా చేస్తే టైం సేవ్ అయింది. ఇప్పుడు ఇందులో నెక్స్ట్ కాంట్రాక్టర్స్ ఇష్యూ ఉంది, దానికే 1-2 గంటలు పడుతుంది. అట్లనే ఇంకొక అంశం, అందువలన నేను వేరే దురుద్దేశంతో కాదు, షార్ట్ డిస్కషను లేకపోతే వేరే ఫామ్స్లోనూ వాళ్ళు వస్తే అందరికీ అవకాశం ఉంటుంది. ఈ ప్రశ్నోత్తరాల సమయం సజావుగా జరుగుతుంది అనేది నా విజ్ఞప్తి సార్. అలాగే ముఖ్యంగా నేను మంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ అన్ని క్వశ్చన్ ఫామ్లోనే, సప్లిమెంటరీ క్వశ్చన్ ఫామ్లోనే ఉదాహరణ వెంట ఒకటి వారి దృష్టికి తీసుకొస్తాను. ఒకటి, ప్రజా పంపిణీ వ్యవస్థని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దీని బదులు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అనే స్కీమ్ తీసుకురావాలనే ఆలోచన జరుగుతుందని అంటున్నారు, ఇది వాస్తవమా? 2, గతంలో 9 రకాల వస్తువులు ఇచ్చేవారు. నాకు గుర్తు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మదిర్లో కేజీ బియ్యం రూపాయి అనేది ప్రకటన చేయడానికి మా జిల్లాలోని మదిర్లో పబ్లిక్ మీటింగ్ పెట్టారు, మమ్మల్ని కూడా పిలిచారు. అప్పుడు నేను సరదాగా మాట చెప్పాను, సార్ మీరు ఇచ్చేది ₹1 కదా ఒక మనిషికి, కేజీ బియ్యం ₹2 తగ్గించారు, దాని బదులు అన్ని సరుకులు కలిసి ఒక ప్యాకెట్ రూపంలో పంపిస్తే బాగుంటుంది కదా అని చెప్పాను. అప్పుడే 9 రకాల ఆయన ఆ స్టేజీ మీద హామీ ఇచ్చి 9 రకాల వస్తువులు ప్రతి బెనిఫిషరీకి పంపించే విధంగా చేశారు సార్. ఇప్పుడు చివరికి బియ్యం ఒకటే మిగిలి ఉంది, అందులో కేంద్రం వాటా కొంత ఉంది, రాష్ట్రం కొంత ఉంది. ఏదేమైనా సరే నేను మీ ద్వారా మన మంత్రి గారికి, ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను, మరలా పాత స్కీముని పునరుద్ధరణ చేయవలసిన అవసరం ఉందని కోరుతున్నాను. ఆ ఆలోచన ఉందా? 3వది, అలాగే ఇంకొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఇవాళన్నీ కూడా కల్తీ పదార్థాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. కొద్దిగా దాని స్టాండర్డ్ మార్కు, ఆగ్ మార్కు లాంటివి ఉన్న వాటిని ఇంకొన్నిటిని జోడించి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేటువంటి ఆలోచన ఉందా అని చెప్పి నేను వారిని అడుగుతున్నాను మీ ద్వారా. అదేవిధంగా ఈ చౌక దుకాణాల్లో ఇచ్చేటువంటి బియ్యం సన్న బియ్యం కాకపోవటం వల్ల ఆ బియ్యం ఎవరు వాడకుండా ₹1 ఇచ్చే బియ్యాన్ని బయట మార్కెట్లో ₹7, ₹8, ₹10 అమ్ముకుంటుంటే వాళ్ళు దాన్ని రీసైక్లింగ్ చేసి మరలా పక్కనే ఉన్నటువంటి ఏపీ లాంటి చోటకి ₹40-50 వాళ్ళు అమ్ముతుంటే ఆ ఏపీ నుంచి వాళ్ళు ఇతర దేశాలకు కూడా, చైనా లాంటి దేశాలకు కూడా ఆ బియ్యాన్ని పంపిస్తున్నటువంటి విషయం మంత్రి గారి దృష్టిలో ఉందా? అటువంటి ఏ విధంగా జరుగుతుంది? 2వది, ఇప్పుడు తక్కువ అంటున్నాను, గతంలో మిల్లర్స్కి మనం లివీకి వరకు వేసేటువంటి ధాన్యం వాళ్ళు మిల్లు ఆ ధాన్యం పట్టించి ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా టన్నులు వాళ్ళ దగ్గరే మిల్లర్స్ దగ్గరే ఉండేటువంటి వార్తలు చదివాను. ఇప్పుడు కూడా అటువంటిది ఏమన్నా జరుగుతుందా? దానికి మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుతున్నాను. అదేవిధంగా ఆఖరుగా ఇంకా ఎక్కువ ప్రశ్నలు వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎందువల్లంటే మా మంత్రి గారేమో బోళాశంకరుడు, ఇందాక చూశాను, నేను కూడా ఒకటి అడిగితే బాగుండేది అనిపించింది. అడిగినట్టుగా ఎస్ అంటున్నారు. నల్గొండ జిల్లా మంత్రులందరూ అదే బోళాశంకరులు అని అనిపిస్తుంది.
మా జిల్లా వాళ్ళే వాస్తవం నల్గొండ జిల్లా మా జిల్లా వాళ్ళేమో చాలా జాగ్రత్తగా, మా బట్టి గారు అయితే మరీ జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యమంత్రి గారు కూడా అడిగింది నో అనరు, కానీ మా జిల్లా వాళ్ళకు కూడా అది రావాలని కోరుకుంటున్నాను. సరే, ఏదన్నా ఆఖరిగా మీ ద్వారా నేను కోరేది ఏంటంటే, ఇవాళ అసలు ప్రశ్నలో రేషన్ డీలర్కు సరే వాళ్ళు 30,000 ఎంత అడిగినా సరే కనీసం 5,000 రూపాయలైనా మీరు ఇస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. క్వింటాకు కమిషన్ 300 రూపాయలు అని హామీ ఇచ్చారు. అది అమలు చేస్తున్నారా? కేరళ, తమిళనాడులో అయితే 18,000 పైగా ఇస్తున్నారు. అదేవిధంగా దిగుమతి అమాలి కంట్రోల్ ఇటువంటి వాళ్ళందరూ ఆ ఛార్జెస్ ప్రభుత్వమే ఇంతకుముందు భరించేది, అది భరిస్తారా? అలాగే నిరుపేద రేషన్ డీలర్లకు కూడా ఇందిరమ్మ ఇళ్లకు అవకాశం కల్పిస్తారా? ఇది అడుగుతూ ఆఖరి ప్రశ్న ఏంటంటే, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే, గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఎప్పుడు ఇచ్చారో కూడా నాకు తెలియదు. కొన్ని ఇచ్చుంటే నేను నా మాట వెనక్కి తీసుకుని, నాకు తెలిసి గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమోనమ్మా, నాకైతే నా దృష్టికి రాలి. అందుకని నేను ఒకవేళ నాకు పొరపాటు అయితే తీసుకుంటా వెనక్కి. ఓకే, ఎందుకంటే నా దగ్గర ఎప్పుడు రేషన్ కార్డులు లేకపోతే పెన్షన్లు ఇదే పోవాలి మా జనం అంతా. మాకు రాలేదు ఇస్తే ఓకే, సంతోషం. అయితే ఎన్ని అవసరం ఉందో అన్ని ఇచ్చారా? కొన్నే ఇచ్చారా? కొన్నే ఇస్తే మరి మిగిలిన వాళ్ళందరికీ అది ఇబ్బంది కదా. అందుకని నేను ఇవాళ సంఖ్యతో నిమిత్తం లేకుండా రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని, రాజశేఖర రెడ్డి గారు ఏ స్కీమ్ తీసుకున్నా సరే శాచ్యురేషన్కి తీసుకెళ్లేవాళ్ళు. హౌసింగ్ అయినా సరే, పెన్షన్లు అయినా సరే, రేషన్ కార్డులు అయినా సరే, ఏ స్కీమ్ అయినా శాచ్యురేషన్ స్టేజ్కి తీసుకెళ్లేవారు. ఆ విధంగా మా బోలా శంకర్లైన మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నారా, ఏ తారీఖుకి ఇస్తారు అనేది ఇక్కడ ఈ సభలో ప్రకటన చేస్తే మేము సంతోషం పడతామని చెప్పి తెలియజేస్తూ మీకు నేను కృతజ్ఞతలతో సెలవు తీసుకున్నా అధ్యక్ష. మరి గౌరవ సభ్యులు మర్రి రాజశేఖర రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రేషన్ షాప్ డీలర్స్ గురించి మీ ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా యొక్క మనవి ఏంటంటే, వాళ్లకు కమిషన్ ఇంక్రీజ్ చేయాలనేసి నా యొక్క విజ్ఞప్తి. ఇప్పుడు 140 రూపాయలు పర్ క్వింటల్కి ఉంది, 300 రూపాయలు పర్ క్వింటల్కి చేయాలనేసి. అదేవిధంగా గోధుమలకు గోధుమలు కూడా ఓన్లీ 13 రూపాయలు పర్ క్వింటల్ ఇస్తున్నారు. దీన్ని కూడా 140 రూపాయలు ఏదైతే